ఈరోజు మనం నిజంగా ప్రత్యేకమైన మరియు ఉత్తేజకరమైన విషయాన్ని పంచుకోబోతున్నాం. మేము వారికి చెప్పినప్పుడు మా పిల్లలు కూడా నమ్మలేని విషయం. అవును, మేము మా కారును రైలులో ఎక్కించబోతున్నాం. కనిపించడం నమ్మశక్యం కాదు కదా. అందరికీ నమస్కారం. మా ఛానల్కి స్వాగతం. మధురై కపుల్ ఇన్ యుఎస్ఏ. మేము మా కారును రైలులో ఎక్కించబోతున్నాం. కనిపించడం నమ్మశక్యం కాదు కదా, కాని అది ఖచ్చితంగా సాధ్యమే. చివరి వరకు మాతో ఉండండి. ఇది ఎలా పూర్తయిందో, అనుభవం ఎలా ఉంటుందో మరియు రైలు పర్వతాల గుండా కార్లను ఎలా తీసుకువెళ్తుందో మేము మీకు చూపుతాము. సరే, మేము పర్వతంపైకి మా ప్రయాణాన్ని ప్రారంభించాము. గాలి చల్లగా ఉంది మరియు రోడ్లు వంకరగా ఉన్నాయి. మేము వాటిని ఇంట్లో పిలుస్తాము. పదునైన వంపులతో నిండి ఉన్నాయి. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఒక చిన్న తప్పు మరియు నిటారుగా ఉన్న వాలుల కారణంగా కారు సులభంగా జారిపోతుంది. ప్రతి మలుపు మనకు క్రింద ఉన్న లోయ యొక్క అందమైన దృశ్యాన్ని చూపుతుంది. పచ్చని చెట్లు, చిన్న ఇళ్ళు మరియు దూరంలోని పర్వత శిఖరాలపై మంచు. మా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కారు లోడింగ్ స్టేషన్ దాదాపు 15 కిలోమీటర్ల ముందు ఉందని జీపీఎస్ చూపిస్తుంది. నెమ్మదిగా చీకటి పడుతోంది. రాత్రిపూట ఈ పర్వత వంపుల గుండా డ్రైవింగ్ చేయడం కష్టంగా ఉంటుంది. దృశ్యమానత తక్కువగా ఉంటుంది మరియు రహదారి ఇరుకైనది. కాబట్టి మేము మా హెడ్లైట్లను తక్కువ బీన్లో ఉంచి సురక్షితమైన దూరాన్ని కొనసాగిస్తున్నాము. చివరగా దాదాపు 1 గంట ఎక్కిన తర్వాత మేము ఒక చిన్న సైన్బోర్డ్ను చూస్తాము. ఆటోజుగ్ అంటే జర్మన్లో కార్ రైలు అని అర్థం.